అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 58 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 58 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి, మంచి చెడుల మధ్య తేడా ఏంటి, మనం ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. గత కొంతకాలంగా శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అనేది చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలు కూడా శత్రువుల వల్ల మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అనేది చదువుకుంటూ వెళ్తాం. ఈరోజు మనం చదువుకునే కీర్తనలన్నీ కూడా దావీదు గారి కీర్తనలు. దావీదు యొక్క శత్రువులు చంపాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సమయంలో దావీదు గారు ఈ కీర్తనలు రాశారు అని దాని అర్థం. మనం అలాంటి సమయంలో ఉన్నా కానీ, లేదా మనల్ని ఎవరన్నా నాశనం చేయాలనుకుంటున్నారు, మన పతనాన్ని కోరుకోవాలనుకుంటున్నారు, మన మీద కుట్ర పన్నుతున్నారు, అలాంటి సమస్యల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది ఈ కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటాం. చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. అల్తషేతు అను రాగం మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఈ అనుపద గీతము, అల్తషేతు రాగం ఇవన్నీ కూడా అంతకుముందు మాట్లాడుకున్నాం. అలా పాడితే బాగుంటుంది ఈ పాట అని దాని అర్థం. ఈ కీర్తన దావీదు గారు ఎప్పుడు రాశారు? దావీదు గారు ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో అంటే అప్పటి వరకు సౌలు దావీదు కలిసే ఉండేవారు. సౌలు యొక్క కుమార్తె మేకాల్ని దావీదు పెళ్లి చేసుకున్నాడు. మేకాలు దావీదు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు సౌలుకి అర్థమైంది, ఇజ్రాయెల్ దేశానికి తర్వాత కాబోయే రాజు దావీదే, సమూయేలు అభిషేకించింది దావీదినే, ఇప్పుడు దావీదిని ఎలాగైనా కానీ చంపేయాలి, నేను రాజుగా ఉండాలి అంటే, నా తర్వాత నా కుమారులు రాజులు అవ్వాలి అంటే దావీదు చనిపోవాలి అనే ఉద్దేశంతో సైనికుల్ని దావీదు ఇంటికి పంపిస్తాడు. ఆ రోజు తన భార్య అయిన మీకాలు సహాయంతో దావీదు కిటికీలో నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌలు చనిపోయేంత వరకు దావీదు సౌలు నుండి తప్పించుకుని తిరుగుతానే ఉన్నాడు. చాలా సంవత్సరాలు సౌలు దావీదుని చంపాలి అని ప్రయత్నించినా కానీ దావీదు తప్పించుకుని తిరుగుతున్నాడు. దేవుడు దావీదుని కాపాడాడు అని ఇవన్నీ కూడా మనం సమూయేలు గ్రంథంలో చదువుకున్నాం. తన ఇంటి నుండి తప్పించుకున్నాడు అనే ఈ సందర్భాన్ని సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ కూడా వివరించుకున్నాం. దావీదు తప్పేమీ లేదు, అయినా కానీ సౌలే దావీదుని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. దావీదుకి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ సౌలు కానీ సౌలు యొక్క కుమారులు కానీ ఎవరిని కూడా చంపాలి, వాళ్ళని చంపి రాజు అవ్వాలి అని దావీదు అనుకోలేదు. దావీదు తప్పు లేకపోయినా కానీ గర్వంతో సౌలే దావీదుని చంపాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రభువా, నా తప్పేమీ లేకపోయినా నా శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను రక్షించు అనే సందర్భంలో దావీదు గారు ఈ కీర్తన రాశారు అని దాని అర్థం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా శత్రువులు అనగానే ఇప్పుడు సౌలు యొక్క సైనికులు, వాళ్ళందరూ కూడా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ చేతికి నేను చిక్కకుండా నన్ను తప్పించు. పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. పాపం చేయువారు రక్తాపరాధులు అంటే ఇతరుల ప్రాణాలు తీసేవాళ్ళు, నరహత్యలు చేసేవాళ్ళు. అంత ముందు కూడా ఈ రక్తాపరాధులు అనే పదం ఈ కీర్తనలో మనం అనేక సార్లు చదువుకున్నాం. వాళ్ళందరి నుండి కూడా నన్ను తప్పించు, నన్ను రక్షించు, నా ప్రాణము తీయవలను అని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. బలవంతులు అనగానే మొత్తం ఇజ్రాయెల్ దేశం యొక్క సైనికులు అందరూ కూడా దావీదుని చంపాలని ప్రయత్నిస్తున్నారు. దావీదు ఆ సమయంలో ఏమైనా పాపం చేశాడా, ఎవరినైనా చంపాడా, నరహత్య చేశాడా, వ్యభిచారం చేశాడా? అలాంటి ఏమీ లేదు. నా పాపం బట్టి కాదు, నా దోషం బట్టి కాదు, ఓరకయే గర్వంతో నన్ను చంపాలని చూస్తున్నారు, ఎప్పుడు చంపుదామని పొంచి ఉన్నారు, నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము, నా శత్రువులు నన్ను కలిసేలోపు నువ్వే నన్ను కలుసుకో అంటే నువ్వే నన్ను రక్షించు. ఏ అక్రమము లేకున్నను అంటే దావీదు ఏమన్నా సౌలుని చంపాలని కానీ, సౌలు యొక్క కుమారులను చంపాలి కానీ, అలాగేమన్నా వాళ్ళ మీద ప్రణాళికలు వేశాడా అంటే లేదు. అయినా కానీ వాళ్ళని చంపాలనుకుంటున్నారు. నా తప్పేమీ లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన దేవా, ఇజ్రాయేలీల దేవా, అన్యజనుల అందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహుల్లో ఎవరిని కనికరింపకుము. అన్యజనులు అనగానే ఇక్కడ వేరే దేశం వాళ్ళు కాదండి, ఇజ్రాయేలీలే. సౌలు దగ్గర పనిచేసే సైనికులు వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. అయినప్పటికి కూడా దేవుడి లక్షణాలు తెలుసుకోకుండా నిర్దోషుల్ని చంపాలి అని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దావీదు ఇక్కడ అన్యజనులు అని పిలుస్తున్నాడు. అన్యజనులు అంటే దేవుడిని ఎరగని వాళ్ళు. వీళ్ళు ఇజ్రాయేలీలు అయినప్పటికీ దేవుడికి వాళ్ళు భయపడట్లేదు. ఏ తప్పు లేకపోయినా నన్ను శిక్షించాలనుకుంటున్నారు. ప్రభువా, ఈ భూమి మీద ఉండే సైనికులు నన్ను చంపాలనుకుంటున్నారు. వాళ్ళకంటే
పరలోకంలో ఉన్న సైన్యాలకి, ఈ ప్రకృతికి అన్నిటికీ కూడా అధిపతి నువ్వే కదా, ఇజ్రాయెల్ దేవా నన్ను రక్షించు, నన్ను చంపాలి అని ఎవరైతే అధికంగా ప్రయత్నిస్తున్నారో, రక్తాపరాధులు అని కూడా చదువుకున్నాం కదా పైన, ఎవరైతే అధికంగా పాపాలు చేస్తున్నారో వాళ్ళెవరిని కూడా కనికరింపకు, వాళ్ళని శిక్షించి నన్ను రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇది ఆరంభం అండి. సౌలు దగ్గర నుండి దావీదు తప్పించుకోవడం అనేది ఇక్కడితోనే ఆరంభం అవుతుంది. ఎప్పుడైతే తాను ప్రాణాపాయ సమస్యల్లో పడ్డాడో దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయడం. ఎలాగా ఏంటి, ఎలా తప్పించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి, ఆ ప్రణాళికలు అవన్నీ కూడా తర్వాత మొట్టమొదటిగా దావీదు గారు ప్రార్థన చేసి దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఆ తర్వాతే తాను చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు. మనం ఏ సమస్యల్లో ఉన్నా కానీ మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది దేవుడి యొక్క సహాయాన్ని, మొట్టమొదటిగా మనం చేయాల్సింది దేవుడికి ప్రార్థించడం అనేది ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. మరలా కాసేపు గ్యాపు. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. రాత్రిపూట మాత్రమే ఎక్కువగా బయటకు వస్తూ ఉంటే, ఆ కుక్కలు ఎలాగైతే ఆహారం కోసం పట్టణం చుట్టూ తిరుగుతాయో, నన్ను చంపాలి అనుకునే వాళ్ళు కూడా నా కోసం పట్టణం చుట్టూ గాలిస్తున్నారు. ఉదయము సాయంత్రం అన్న తేడా లేకుండా, పగలు వెతికాం కదా అని సాయంత్రం రెస్ట్ తీసుకోకుండా రాత్రిపూట కూడా మరలా వస్తున్నారు. రాత్రంతా కూడా నా కోసం గాలిస్తున్నారు. కుక్కలు ఆహారం కోసం ఎలా వెతుకుతాయో వాళ్ళు నా కోసం అలా వెతుకుతున్నారు అన్నట్టుగా తన శత్రువుల్ని పోలికా రూపంలో దావీదు గారు ఇలా వర్ణిస్తున్నారు. వినువారెవరునూ లేరు అనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగక్కుదురు, వారి పెదవుల్లో కత్తులున్నవి. తమ మాటలు వెళ్ళగక్కుదురు, పెదవుల్లో కత్తులున్నవి అంటే మాటలతోనే నన్ను చంపుతున్నారు, నన్ను ఎలా చంపాలని ప్రణాళికలు వేస్తున్నారు అని దాని అర్థం. వినువారు ఎవరునూ లేరు అనుకుని అంటే దేవుడు వింటున్నాడు అన్న భయం లేకుండా, దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడు, ప్రతిదానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు, ఇలాంటి భయం లేకుండా వాళ్ళు నన్ను చంపాలి అని ప్రణాళికలు వేస్తున్నారు. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్ని జనులు అందరినీ నీవు అపహసించుదువు. వాళ్ళని చూసి నేనైతే భయపడతానేమో కానీ నువ్వు వాళ్ళని చూసి నవ్వుకుంటావు, వాళ్ళందరినీ చూసి అపహసిస్తావు అంటే దేవుడికి వాళ్ళు భయపడట్లేదు. ఒకానొక రోజున వాళ్ళు దేవుడి తీర్పును పొందుకుంటారు, ఆ రోజు దేవుడు వాళ్ళని అపహసిస్తాడు అని దాని అర్థం. అంతకుముందు కూడా మనం చాలా చదువుకున్నాం కదా, అన్యులు, దేవుణ్ణి ఎరుగని వారు, బుద్ధిహీనులు, ఎవరెవరైతే పాపాలు చేస్తారో, నరహత్యలు, వ్యభిచారాలు, అలాంటి వాళ్ళందరూ దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తున్నా వినకుండా ఇంకా పాపాలు చేసే వాళ్ళని చూసి దేవుడు నవ్వుతాడు. ఒకానొక రోజున వాళ్ళ మీదకి దేవుడు తీర్పు తీసుకొస్తాడు అనేది అంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. దావీదు గారు ఇక్కడ కూడా వర్ణిస్తూ నువ్వు వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తెచ్చాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. ఇప్పుడు ఎవరైతే నన్ను చంపాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా నాశనం అవుతారో దేవుడు నాకు చూపిస్తాడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నా ఉన్నతమైన దుర్గము అంటే నా రక్షణ కోట దేవుడే నన్ను రక్షిస్తాడు, కృప చూపిస్తాడు అన్నట్టుగా పూర్తిగా దావీదు విశ్వసిస్తున్నాడు అని దాని అర్థం. వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టుము. ఒకవేళ వాళ్ళని వెంటనే చంపేస్తే వాళ్ళు చేసే అన్యాయాలు ప్రజలు మర్చిపోతారేమో. ప్రజలెప్పటికీ కూడా అన్యాయాలు మర్చిపోకుండా నా శత్రువుల్ని అణగగొట్టు, వాళ్ళని చెల్లాచెదురు చేయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిర్దోషులు ఉంటారో ఆ నిర్దోషుల్ని హింసించే వాళ్ళు ఊరికే శిక్షింపబడ్డం కాదు, ప్రజలందరికీ కూడా అది ఎప్పటికీ గుర్తుండేలాగా, ఇంకోసారి పాపం చేయాలనుకునే వాళ్ళు దీన్ని చూసి భయపడేలాగా, అలాగా వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం అంతకుముందు కీర్తనలో చదువుకున్నాం, అంతకుముందు సమూయేలు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చదువుకున్నాం. దావీదు ఎక్కడా కూడా తన శత్రువులపైన పగ తీర్చుకోలేదు. తనకు అవకాశాలు వచ్చినా కానీ తీర్పు దేవుడికే వదిలేశాడు. కానీ దావీదే వాళ్ళని చంపడం, శిక్షించడం చేయలా. ప్రభువా, నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా శత్రువులు, మన బంధువులే కానీ అధికారులే కానీ మనకి శత్రువులుగా మారి మన నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళని మనమే చంపడమో, తిడతామో, కొడతామో చేయకూడదు. దేవుడికి వదిలేయాలి. మన ప్రార్థన దేవుడి దగ్గర పెట్టాలి. దేవుడా, నువ్వే వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా దేవుడి దగ్గర పెట్టాలి మన ప్రార్థన. దావీదు సౌలు కనబడిన ప్రతిసారి కూడా సౌలు మనసు మార్చాలి అన్నట్టుగా సౌలుతోనేమో సమాధానం కోసం ప్రయత్నించాడు. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రభువా, నీకు తెలుసు కదా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో, నన్ను కాపాడు
కాపాడు, మంచి వాళ్ళని కాపాడు, చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా తీర్పుని దేవుడికి అప్పగిస్తున్నాడు. మనం కూడా అలాగే మన శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సమాధానం కోసం, వాళ్ళ మనసు మార్చడం కోసం ప్రయత్నించాలి. ఒకవేళ వాళ్ళు మారకపోయినా తీర్పుని దేవుడికే వదిలిపెట్టేయాలి, కానీ తీర్పుని మన చేతుల్లోకి తీసుకోకూడదు అనేది కూడా మనం గమనించాలి. వారి పెదవుల మాటలన్నింటిని బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపవచనములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళే నశిస్తారు. అది వాళ్ళలో గర్వాన్ని పెంచుతుంది. ఫైనల్గా ఏదో ఒక రోజు అదే వాళ్ళని పడదోసిద్ది. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. చెడ్డ వాళ్ళకి తీర్పు తీర్చు దేవుడా. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు అని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడు అంటే మిగతా రాజ్యాల్లాగా కేవలం రాజును బట్టి కాదు, ఇజ్రాయేలీలు దేవుడిని బట్టి నడుచుకోవాలి. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు అన్యులకి రాజు ఏది చెప్తే అదే, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని తెలియదు కాబట్టి. కానీ ఇజ్రాయేలీలకి దేవుడు ఉన్నాడు అని తెలుసు కాబట్టి ఒకవేళ రాజే తప్పు చేసినా కానీ దేవుడు శిక్షిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలకి తీర్పు తీర్చాలన్నా, న్యాయం తీర్చాలన్నా అది దేవుడే ఈ రాజ్యాన్ని ఏళ్తున్నాడు, రాజులు కాదు అని అందరికీ తెలిసేలాగా న్యాయం తీర్చు, నా తప్పేమీ లేదు కాబట్టి నన్ను రక్షించు, నా శత్రువుల్ని శిక్షించు అన్నట్టుగా, తీర్పు తీర్చు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. మరలా కాసేపు గ్యాపు. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. పైన మాట్లాడుకున్నాం కదా, అదే మరలా చెప్తున్నాడు. వాళ్ళు మరలా వస్తున్నారు నన్ను చంపాలి అన్నట్టుగా. ఒక కుక్క ఎలా అయితే ఆహారం కోసం ఎదురు తిరుగుతూ ఉంటుందో రాత్రిపూట, అలాగా వాళ్ళు నన్ను చంపాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు, వదిలిపెట్టట్లేదు, నా వెనకే పడుతున్నారు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. తృప్తి కలగడం అంటే దావీదు వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆహారం దొరకకపోతే కుక్కలేం వెళ్ళిపోవు కదా, దొరకకపోతే ఇంకా ఆహారం కోసం తిరుగుతూనే ఉంటాయి. అలాగా నేను తప్పించుకుని ఎంతకాలం అయినా కానీ వాళ్ళు అలసిపోకుండా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు అనేదాన్ని దావీదు గారు కుక్కలతో పోలుస్తూ వాళ్ళని ఇలాగా వర్ణిస్తున్నాడు. దావీదు గారు కొన్ని సంవత్సరాలు తప్పించుకుని తిరిగాడు సౌలు నుండి, అయినా కానీ సౌలు తన గర్వాన్ని మానుకోలేదు. దావీదుని చంపాలి అని సైనికుల్ని పంపిస్తానే ఉన్నాడు. వాళ్ళు ఆగట్లేదు, ఇంకా ప్రయత్నిస్తున్నారు. నీవు నా ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఎత్తైన కోట అంటే నువ్వే నన్ను కాపాడుతున్నావు, నువ్వే నాకు రక్షణ ఇస్తున్నావు. వాళ్ళనేమో రాత్రిపూట తిరిగే కుక్కలతో పోల్చాడు కదా, దేవుడు నన్ను రాత్రంతా కాపాడతాడు. రాత్రంతా దేవుడు కాపాడిన దాన్ని బట్టి ఉదయాన్నే దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను, ఉత్సాహ గానము కీర్తనలు పాడతాను. ప్రభువా, రాత్రంతా కూడా నన్ను రక్షించావు, ఈరోజు కూడా రక్షించు అన్నట్టుగా నేను ప్రార్థన చేస్తాను. ఉదయాన్ని నేను కీర్తిస్తాను, రాత్రి వరకు వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తారు, దేవుడు నన్ను కాపాడతాడు, మరలా ఉదయాన్నే నేను కీర్తిస్తాను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించదను. నా బలం నువ్వే దేవుడా, నా ఎత్తైన కోట నువ్వే, నా ఆశ్రయదుర్గం నీవే, నేను నీ మీదే ఆధారపడుతున్నాను, నన్ను రక్షించు, ఈ శ్రమల్లో నుండి నన్ను విడిపింపు అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తనలో ప్రార్థన చేస్తున్నారు. పూర్తిగా దేవుడిపైనే ఆధారపడ్డాడు అనేది ఈ 59వ కీర్తన యొక్క భావం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. శోషనే దూత మీద పాడదగినది ఆ రాగం, అలా పాడితే బాగుంటుంది. దావీదు అమర్ణ హరాయిములతోనూ అరమోజ బాయిలతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీలను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము. అనుపద గీతం గురించి మనం అంత ముందు మాట్లాడుకున్నాం. దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నారంటే, దావీదు రాజైన తర్వాత ఇజ్రాయేలీని తమ శత్రువుల నుండి విడిపింపడానికి దావీదు యుద్ధాలు చేసేటప్పుడు 59వ అధ్యాయంలోనేమో సౌలు నుండి తప్పించుకుంటున్నాడు అని మనం చదువుకున్నాం కదా. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజైన తర్వాత దావీదు అనేక మందితో యుద్ధాలు చేశాడు. ఆ కాలంలో సిరియా దేశం కానీ, మోయాబు దేశం కానీ, ఎదోము కానీ, ఫిలిస్తీన్లు కానీ వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీల చుట్టుపక్కల ఉండే దేశాలు. దావీదు రాజైన తర్వాత వీళ్ళందరితోటి యుద్ధాలు చేశాడు, ఇజ్రాయేలీల్ని వీళ్ళందరి నుండి విడిపించాడని సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. వీళ్ళందరినీ కూడా దావీదు జయించాడు, యుద్ధాల్లో గెలిచాడు అని మాత్రమే మనం అక్కడ చదువుకున్నాం. కాకపోతే ఒకానొకసారి యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ యుద్ధంలో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని గెలిపించు, మేము ఓడిపోయేలాగా ఉన్నాం అన్నట్టుగా దావీదు గారు రాస్తున్న కీర్తన ఈ 60వ అధ్యాయం. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే,
దావీదేమో అమర్నహారాయిము, అరమోజబాయిము అంటే ఈ రెండు కూడా సిరియా దేశం యొక్క పట్టణాలు. దావీదేమో ఒక పక్కన సిరియాతో యుద్ధం చేస్తున్నాడు. యోవాబు అంటే దావీదు యొక్క సైన్యాధిపతి, యోవాబేమో ఎదోమీలతో యుద్ధం చేస్తున్నాడు. అంటే ఒకటేసారి ఇజ్రాయేలీలు రెండు యుద్ధాలు చేస్తున్నారు. దావీదేమో కొంతమంది సైన్యంతో సిరియాతో యుద్ధం చేస్తున్నాడు, యోవాబేమో ఇంకొంతమంది సైనికులతో ఎదోమీలతో యుద్ధం చేస్తున్నాడు. ఎదోమీల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ ఇజ్రాయెల్ని చంపాలని చూస్తున్నారు. ఒక పక్కన దావీదు యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయేలీలను అంతం చేయడానికి ఇదే మంచి సమయం అన్నట్టుగా ఎదోమీలు కూడా చాలా మంది సైన్యాన్ని వేసుకుని ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చారు. ఒక పక్కన దావీదు యుద్ధం, ఒక పక్కన యోవాబు యుద్ధం. మేము యుద్ధం ఓడిపోయేలాగా ఉన్నాం, మమ్మల్ని రక్షించు, మా శత్రువుల నుండి మమ్మల్ని విడిపించు అన్నట్టుగా దావీదు గారు ఆ సమయంలో ఈ కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం. తర్వాత దేవుడు దావీదుని రక్షించాడు, అక్కడ దావీదు యుద్ధంలో గెలిచాడు. ఇక్కడ దావీదు ఇంకో సైన్యమైన యోవాబు కూడా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో యోవాబు సుమారుగా 12,000 మందిని చంపాడు. దేవుడు వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడికి కృతజ్ఞతలు తెలిపే కీర్తనలు అవి వేరు. కాకపోతే ఈ 60వ కీర్తన మాత్రం వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నప్పుడు ప్రభువా మేము ఓడిపోయేలాగా ఉన్నాం, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవా మమ్మును విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మరలా మమ్మను బాగు చేయము. మమ్మల్ని విడనాడావు, మాకు దూరం అయ్యావు, మా చెయ్యి విడిచావు. ఇలాంటి మాటలు మనం కీర్తనలో చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు వివరించుకున్నాం. వాటి అర్థం దేవుడు వదిలేశాడని కాదు. ఇప్పుడు దేవుడు వీళ్ళని కష్టాలకు అప్పగించాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు కష్టాలు పడుతున్నారు కాబట్టి ప్రభువా ఈ కష్టాలు మా దగ్గరికి రావడానికి నువ్వే అవకాశం ఇచ్చావు, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు, ఎంతకాలం రక్షించకుండా ఉంటావు, ఎంతకాలం మాకు దూరంగా ఉంటావు అనేదాన్ని కవితా రూపంలో మమ్మల్ని ఎందుకు విడనాడావు అని పలుకుతున్నారు అని దాని అర్థం. చెదరగొట్టావు అంటే ఇజ్రాయెల్ వైపు ఇప్పుడు సైనికులు తక్కువ అయిపోయారు, ఓడిపోయేలాగా ఉన్నారు, ఆ యుద్ధాలకి మమ్మల్ని ఎందుకు అప్పగించావు, మా మీద కోపపడ్డావు, మమ్మల్ని మరలా బాగు చేయంటే మమ్మల్ని మరలా యుద్ధంలో గెలిపించు, ఈ శ్రమలు మా నుండి దూరం చేయి. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. ఏదో భూకంపం వస్తే భూమి కదిలిపోయినట్టుగా మా సైన్యం అంతా కూడా చెదిరిపోయింది, వణుకుతున్నది. అంటే ఈ యుద్ధం మేము ఓడిపోతామేమో అన్నట్టుగా ఇజ్రాయెల్ అందరిలో కూడా భయం కలుగుతుంది. మమ్మల్ని గెలిపించు, బాగు చేయంటే మమ్మల్ని రక్షించు అని దాని అర్థం. ఈ 59వ కీర్తన ఏమో దావీదు యొక్క వ్యక్తిగత ప్రార్థన, నేను ఒక్కడనే కష్టాల్లో ఉన్నాను, నన్ను రక్షించు అన్నట్టుగా. కానీ ఈ 60వ అధ్యాయం మాత్రం వ్యక్తిగత ప్రార్థన కాదు, ఇజ్రాయెల్ అందరూ కూడా, దేశం మొత్తం కూడా, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ప్రార్థిస్తుంది, అందరూ కలిసి ప్రార్థిస్తున్నారు అని దాని అర్థం. ఈ ద్వితీయ స్కందంలో కీర్తనలు 2వ భాగంలో దేశం యొక్క ప్రార్థనలు, అందరూ కలిసి చేసే ప్రార్థనలు కూడా మనం చదువుకుంటున్నాం కదా. ఇది ఇజ్రాయెల్ దేశం అంతా కలిసి చేస్తున్న ప్రార్థన అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా దేనికంటే మనం వ్యక్తిగతంగా ప్రార్థించాలన్నా, మనం సంఘంగా మన సంఘస్థులందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసేటప్పుడైనా శత్రువుల నుండి, శ్రమల నుండి మనం ఎలా బయటపడాలి, ఆ సమయంలో బయటపడడానికి దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మనం గ్రహించడానికి ఈ కీర్తనలన్నీ కూడా రాయబడ్డాయి. ఏ సమయంలో అయినా కానీ మనం ప్రార్థించాలి అనేది కూడా ఈ కీర్తనల నుండి మనం గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు తాగించితివి. కఠిన కార్యాలంటే ఇప్పుడు మమ్మల్ని శ్రమ పెడుతున్నావు, మా శత్రువులు మమ్మల్ని శ్రమ పెడతానికి వాళ్ళకి అవకాశం ఇచ్చావు. తూలునట్లు చేయు మద్యము అంటే మద్యం తాగిన వాళ్ళకి వారి శరీరం మీద పట్టు ఉండదు, ఇటు అటు తోలుతూ ఉంటారు. అలాగా ఇజ్రాయెల్ దేశానికి కూడా పట్టు తప్పింది. మద్యం తాగిన వాడు తూలినట్టుగా మేము కూడా స్థిరత్వం లేకుండా జీవిస్తున్నాము. ఎప్పుడు అంతమైపోతామో, ఎటువైపు అంతమైపోతామో, ఎటువైపు యుద్ధం ఓడిపోతామో, ఎటువైపు నుండి ఆపదొచ్చిద్దో మాకేమీ అర్థం కావట్లేదు. ఇలా మేము కష్టాల్లో పడ్డానికి మా శత్రువులకి నువ్వే అవకాశం ఇచ్చావు. మేము తడబడేలాగా, పైనేమో భూకంపం అన్నాడు, భూకంపం వస్తే ఎలా మేము కదిలిపోతామో అలాగా. మద్యం తాగిన వాడు శరీరం మీద పట్టు లేకుండా ఎలా అయితే ఊగుతాడో ఒక దేశం మొత్తం అలాగ ఊగుతుంది. పట్టు లేకుండా దేశం మొత్తం కష్టాల్లో ఉంది, శ్రమల్లో ఉంది అనేదాన్ని దావీదు గారు పోలికా రూపంలో కవిత్వాత్మకంగా ఇలా వివరిస్తున్నారు అని దాని అర్థం. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గలవారికి నువ్వొక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ధ్వజము అంటే ఒక జెండా లాంటిది అని దాని అర్థం. యుద్ధాల్లో ఏం చేసేవాళ్ళు అంటే పాతకాలంలో ఎటువైపు వెళ్ళాలి, ఎలా ప్రయాణించాలి అనే దానికి మార్గాన్ని చూపించడానికి, ఆధిపత్యాన్ని చూపించడానికి ధ్వజాలు అనేవి వాడేవాళ్ళు. దేవుడే మా ధ్వజము అంటే ఇప్పుడు మేము శ్రమల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గలవారికి అంటే ఎవరెవరైతే దేవుడే రక్షిస్తాడు అని నమ్ముతారో, మన తప్పు లేనప్పుడు దేవుడే రక్షిస్తాడు అని నమ్ముతారో వాళ్ళందరికీ కూడా దేవుడే ఒక ధ్వజము, వాళ్ళందరికీ కూడా దేవుడే ఒక మార్గము, దేవుడికి ప్రార్థన చేయడమే ఒక మార్గము అనేది ఈ 4వ అధ్యాయం యొక్క భావం. ఎప్పటిదాకా మేము శ్రమల్లో ఉన్నాము అనేది వర్ణించారు. ఈ 4వ వచనం నుండి మమ్మల్ని రక్షించు, మేము నీ మీదే ఆధారపడుతున్నాం అనేదాన్ని వర్ణిస్తున్నారు. చాలా అంటే మరలా కాసేపు గ్యాప్.
నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టుదును, సుక్కోతు లోయను కొలిపించెదను. నీ ప్రియులు అంటే ఇజ్రాయేలీలు విమోచింపబడినట్లు, ఇజ్రాయేలు రక్షింపబడేటట్టుగా నీ కుడి చేత అంటే నీ బలం చేత, అంతకుముందు కూడా చాలాసార్లు చదువుకున్నాం కదా, ఆశ్చర్యకరంగా నీ బలము చేత మమ్మల్ని రక్షించి మా ప్రార్థనకి సమాధానం ఇవ్వు. పరిశుద్ధత తోడు అంటే మీరు మంచిగా ఉంటే, మీరు ప్రార్థిస్తే దేవుడు మీకు తోడుంటాడు అన్నట్టుగా అనేక సార్లు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించు, నువ్వు మాట ఇచ్చున్నావు కదా, మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షించే విధానాన్ని బట్టి మేము ఆనందపడతాము, గొప్పగా నిన్ను కీర్తిస్తాము. షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యోధా నా రాజదండము. దేవుడా నువ్వు ఇలా వాగ్దానం చేసావు కదా, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాలండి. షెకెము, సుక్కోతు, గిలాదు, మనష్షే, ఎఫ్రాయిము, యోధా ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాలు. ఇజ్రాయెల్ పట్టణాలన్నీ కూడా దేవుడే కదా. దేవుడా నువ్వే రక్షించు, వీటన్నిటికి కూడా అధికారి నువ్వే కదా. శిరస్త్రాణము అంటే హెల్మెట్ లాగా తలను రక్షించేది అన్నట్టు, రాజదండం అంటే ఒక రాజులాగా ఆజ్ఞలు ఇచ్చేది. ఇజ్రాయెల్ ప్రాంతాలన్నీ నీవే కదా, నువ్వే కాపాడు. ఎప్పటికి కూడా రాజులు యోధా వాళ్లే ఉండేలాగా. ఇప్పుడు యుద్ధం ఓడిపోయారు అనుకోండి, వీళ్ళందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోతారు. దావీదు వంశం నుండే ఎప్పటికీ రాజులు ఉంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ రాజులు యోధా వాళ్ళు ఇజ్రాయలీలే ఉండేలాగా, అంటే ఇజ్రాయెల్ దేశస్తులందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోకుండా నువ్వే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని అందరినీ కూడా రక్షించేది మా రాజువి, మా మీద అధికారం గలవాడివి నువ్వే కదా అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఎదోం మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీయా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. పైనేమో ఇజ్రాయెల్ ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం, ఇవేమో ఇజ్రాయేలీల శత్రువుల ప్రాంతాలు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే శత్రువులు. వీళ్ళందరితోనే కదా దావీదు యుద్ధం చేస్తుంది, వాళ్ళు కూడా దేవుడి ఆధీనంలోనే ఉన్నారు. మోయాబు ప్రాంతం మొత్తం దేవుడిదే, అక్కడ కూడా దేవుడే అధికారి అనేదాన్ని దేవుడి కాళ్ళు కడుక్కునే పళ్ళెంగా మోయాబును వర్ణిస్తున్నాడు దావీదు. ఎదోమునేమో చెప్పులు పెట్టే స్థలంగా, బానిసల అయితే రాజుని కీర్తిస్తారో ఫిలిస్తీన్లేమో దేవుణ్ణి కీర్తించే విధంగా. ఇవన్నీ కూడా కేవలం ఇజ్రాయెల్ ప్రాంతాలు మాత్రమే కాదు, ఇజ్రాయేలీల శత్రువుల ప్రాంతాలు కూడా దేవుడి ఆధీనంలోనే ఉన్నవి. సమస్తానికి రాజు దేవుడే, ప్రతిదీ కూడా దేవుడి కంట్రోల్లోనే ఉంది. ప్రభువా ఇప్పుడు నువ్వు మా శత్రువులకు అవకాశం ఇచ్చావు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళ మీద కూడా అధికారం నీకే ఉంది అని మాకు తెలుసు, మమ్మల్ని విడిపించు, వాళ్ళ నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా కూడా అలంకార రూపంగా పోలుస్తూ కవిత్వాత్మకంగా ఇజ్రాయేలు నీ కంట్రోల్లోనే ఉంది, ఇజ్రాయేలీల శత్రువులు నీ కంట్రోల్లోనే ఉన్నారు, సమస్తము నీ చేతుల్లోనే ఉంది కాబట్టి మమ్మల్ని రక్షించు. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. మేము ఇప్పుడు యుద్ధం గెలవాలన్నా, ఆ యుద్ధాలు చేసే పట్టణాలు పైన మాట్లాడుకున్నాం కదా, ఆ పట్టణాల దగ్గర యుద్ధాలు మేము గెలవాలన్నా మమ్మల్ని ఎవరు గెలిపిస్తారు? నువ్వే కదా. మా సైన్యం మీద అధికారం నీకే ఉంది, వాళ్ళ సైన్యం మీద అధికారం నీకే ఉంది. మమ్మల్ని రక్షించాలంటే అది నీ వల్లే సాధ్యమైంది కదా. దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నాము అంటే నువ్వే కదా మమ్మల్ని వాళ్ళకి అప్పగించింది. దావీదు గారు చూడండి, ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య మన దగ్గరకు వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టే ఆ సమస్య మన దగ్గరకు వచ్చింది. ఆ సమస్యని ఎలా జయించాలి, ఏంటి, అది ఇది వీటన్నింటికన్నా కూడా ముఖ్యంగా దేవుడు ఎందుకని ఈ సమస్య రప్పించాడు, ప్రభువా నువ్వే రప్పించావు కాబట్టి నువ్వే తొలగించు అన్నట్టుగా మొట్టమొదటిగా మనం ఆధారపడాల్సింది దేవుడి మీద. దావీదు సైన్యం మీదో, సైన్యం యొక్క బలం మీదో, ప్రణాళికల మీదో వాటికన్నా ఎక్కువగా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ప్రభువా నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టే ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో మేమేం చేయాలో మాకు నేర్పు, మేము నీ మీదే ఆధారపడుతున్నాం, నిన్నే ఆశ్రయిస్తున్నాం, సమస్తం పైన నీకే అధికారం ఉంది అని మేము నమ్ముతున్నాం కాబట్టి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, ఇంకా ఎంతకాలం మాకు దూరంగా ఉంటావు, ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మేం కాదు, మా సైన్యం కాదు, దేవుడు తోడుండడం వల్లే మేము యుద్ధాలు గెలవడమైనా యుద్ధాలు ఓడిపోవడమైనా జరుగుతుంది. మా శత్రువులను మేము జయించేలాగా మాకు సహాయం చేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దావీదు గారు ఎంతగా దేవుడిపైన ఆధారపడ్డాడు కాబట్టే దావీదు అనేక యుద్ధాల్లో గెలిచాడు అనేది మనం సమూయేలు గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో చదువుకున్నాం. మనం ఏ సమస్యల్లో ఉన్నా కానీ దేవుడిపైన ఆధారపడాలి. మేబీ దావీదికి, ఇజ్రాయెల్ దేశానికి అక్కడున్న సమస్యలు ఇప్పుడు మనకు లేకపోవచ్చు, మనకున్న ప్రతి చిన్న సమస్యలో కూడా మనం దేవుడిపైనే ఆధారపడాలి. అప్పుడు దేవుడు దావీదికి ఎలా అయితే తోడున్నాడో మనకు కూడా అలాగే తోడుంటాడు అనేది కూడా ఈ అధ్యాయాల నుండి మనం గమనించాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని నేర్పించింది కూడా అదే కదా. యేసుక్రీస్తు
యేసుక్రీస్తు వారు ఆయన పరలోకంలో దేవుడై ఉండి కూడా శరీర రూపాన్ని దాల్చుకుని వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా ప్రార్థనలు చేశాడు. ప్రతి సమయంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని చంపాలని చూసిన పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, రోమా సైనికులు కానీ, ఎవరైనా కానీ, ఎన్ని ఆపదలు కలిగినా కానీ యేసుక్రీస్తు వారు ప్రార్థనలే ఎక్కువగా చేశారు కానీ తన శిష్యులతో వాళ్ళని చంపండి అన్నట్టుగా ఏనాడు కూడా ప్రవర్తించలా. మనం కూడా ఎన్ని సమస్యలు కలిగినా కానీ మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రార్థన అనేది ఈ కీర్తనల ద్వారా మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 62వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. తంతి వాయిద్యములతో పాడదగినది, అలా పాడితే బాగుంటుంది. దావీదు కీర్తన, ఇది కూడా దావీదు గారి కీర్తనే. ఇది కూడా దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మేబీ సౌల్ దగ్గర కానీ లేదా అబ్షాలోము దగ్గర కానీ దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు రాస్తున్న కీర్తన ఇది. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుడా, నన్ను రక్షించు. నా ప్రాణం పోద్దేమో, శత్రువులు నన్ను చంపుతారేమో అన్నంతగా అంత శ్రమల్లో నేనున్నాను. భూదిగంతముల నుండి అంటే చాలా దూరంగా ఉండి నీకు ప్రార్థన చేస్తున్నాను అని దాని అర్థం. ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేం ప్రాంతానికి దూరంగా ఉన్నాడు ఈ సమయంలో దావీదు అని దాని అర్థం. సౌల్ దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు కానీ, అబ్షాలోము దగ్గర నుండి తప్పించుకునేటప్పుడు కానీ దావీదు చాలా దూరం పారిపోయాడు కదా. నేను శ్రమల్లో ఉన్నప్పుడు నీకు ప్రార్థన చేస్తున్నా. భూదిగంతాల నుండి అంటే అంత లోతైన శ్రమల్లో నుండి నేను ప్రార్థన చేస్తున్నా అని దాని అర్థం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటే కొండ అనేది స్థిరంగా ఉంటుంది కదా, ఎటువంటి సమస్యలు లేకుండా నా జీవితానికి స్థిరత్వాన్ని ఇవ్వు. పైన కూడా చదువుకున్నాం, పైన అధ్యాయంలో కూడా మత్తులాగా, భూకంపం లాగా అని నేను అస్థిరంగా ఉన్నా, సమస్యల వల్ల నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది, స్థిరత్వం దయచేయి, స్థిరమైన రక్షణ నాకు దయచేయి అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే అంత స్థిరత్వాన్ని నాకు దయచేయి అని దాని అర్థం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీ గుడారములో, నీ రెక్కల చాటున అంటే నువ్వే నన్ను కాపాడు, నా శత్రువుల నుండి నన్ను కాపాడు. అంతకుముందు కూడా నన్ను చాలాసార్లు కాపాడావు కదా, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. అంతకుముందు ఎలా అయితే నా శత్రువుల నుండి నన్ను రక్షించావో ఇప్పుడు కూడా నన్ను అలాగే రక్షించు, ఎల్లప్పుడూ నన్ను రక్షిస్తానే ఉండు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు మనల్ని ఎలా రక్షించాడో గుర్తెచ్చుకోవాలి. దాన్ని బట్టి ఇప్పుడున్న సమస్యలను ఎదుర్కోవడానికి కూడా మనకి ధైర్యం వచ్చింది. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుడి యందు ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరికీ వచ్చే స్వాస్థ్యం ఏంటంటే రక్షణ అనే స్వాస్థ్యము, ప్రశాంతత. అది నాకు అనుగ్రహించు. నువ్వు అనుగ్రహిస్తావు, నన్ను రక్షిస్తావు, ఈ శ్రమల్లో నుండి నన్ను విడిపిస్తావని నేను ముందుగానే నమ్ముతున్నాను అన్నట్టుగా దావీదు తన విశ్వాసాన్ని చూపించుకుంటున్నాడు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. రాజు అనగానే దావీదు గారు ఇక్కడ నన్ను రక్షించు ప్రభువా, నాకు దీర్ఘాయువు దయచేయి, శత్రువులు నన్ను చంపాలని చూస్తున్నారు కదా, నేను మరణం అవ్వకుండా నన్ను కాపాడు, నా సంవత్సరాలు మధ్యలోనే గతించిపోకుండా నన్ను కాపాడు, నిరంతరము నేను ఉండేలాగా నన్ను కాపాడు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ఒక రకంగా చూస్తే దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు చేసే ప్రార్థనలాగా మనకు కనిపిస్తే కానీ ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే వీటన్నింటిలో యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు కూడా మనకు కనబడతాయి. ఎత్తైన కొండ, ఎక్కలేనంత కొండ అంటే అంత గొప్ప స్థిరత్వం మనకి ఎక్కడ లభించిద్ది? యేసుక్రీస్తు వారిలోనే లభించిద్ది. చనిపోయేంత వరకు మనకి కష్టాలు ఉంటానే ఉంటాయి. చనిపోయిన తర్వాత మాత్రమే స్థిరమైన శాశ్వతమైన జీవితం మనకి పరలోకంలో లభించిద్ది. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నా మాటల మీద ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు అని, అంటే వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని దాని అర్థం. అంత స్థిరమైన జీవితం మనకి యేసుక్రీస్తు వారి దగ్గరే లభించిద్ది, పరలోకంలోనే లభించిద్ది. నీ యందు భయభక్తులు గలవారికి ఇచ్చే స్వాస్థ్యం అంటే భూమి మీద దేవుడు దావీదుని రక్షించడం అని మనం అనుకోవచ్చు కానీ ఇది పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరిద్ది. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోకం అనే స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. దావీదుని దేవుడు రక్షించిన మరలా దావీదికి శ్రమలు కలుగుతున్నాయి కదా. దావీదు పూర్తిగా తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు పొందుకున్నాడు? పూర్తిగా ఎప్పుడు రక్షింపబడ్డాడు? చనిపోయిన తర్వాతే కదా. మనం కూడా భయభక్తులు కలిగి జీవిస్తేనే పరలోకం అనే స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. దీర్ఘాయువు, సంవత్సరములు తరతరములు ఉండునుగాక, నిరంతరము నివసించునుగాక, ఇవన్నీ కూడా భూమి మీద జీవితం గురించి మనం ఆలోచిస్తే కొద్ది కాలం మాత్రమే అప్లై అవుతాయి. తరతరాలు మనమేం బతకం కదా. భూమి మీద మహా అయితే ఒక 100 సంవత్సరాలు బతుకుతాం. నిరంతరము, తరతరము అనే పదాలు దావీదు గారు వాడుతున్నారంటే ఇవి దావీదు జీవితానికి కొంతవరకు మాత్రమే అప్లై అవుతాయి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా శాశ్వతమైన పరలోకం వస్తుంది. యేసుక్రీస్తు వారు నిరంతర రాజు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిరంతరం మనం పరలోకం వెళ్తాం అనే దాంట్లో ఈ
మాటలు పరిపూర్ణమవుతున్నాయి. అంటే నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈ కీర్తనలు కానీ పాత నిబంధనలో ఉండే పుస్తకాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమవుతున్నాయి. యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం పెట్టుకుంటేనే ఈ మాటలన్నిటికి కూడా పరిపూర్ణ నెరవేర్పులు వస్తాయి అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అతన్ని కాపాడుటకై కృపా సత్యములు నియమింపుము, నన్ను రక్షించు, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. నేను నీకు ప్రార్థన చేస్తూనే ఉంటాను, నిన్ను కీర్తిస్తూనే ఉంటాను, నా మొక్కుబడులు చెల్లిస్తూనే ఉంటాను. ప్రభువా నన్ను రక్షించు, ఈ శ్రమల్లో నుండి నన్ను విడిపించు, శాశ్వతంగా విడిపించు అన్నట్టుగా దావీదు గారు ఈ 61వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నారు. బండ, ఎప్పటికీ కదిలిపోని బండ వంటి స్థిరమైన రక్షణ మనం పొందుకోవాలి అంటే అది యేసుక్రీస్తు వారిలోనే సాధ్యమైద్ది అనేది కూడా ఈ రోజు చదువుకున్న ఈ కీర్తన నుండి మనం గమనించాలి. ఈ రోజు చదువుకున్న ఈ 59వ కీర్తనేమో వ్యక్తిగత ప్రార్థన, 60వ కీర్తనేమో ఇజ్రాయెల్ అందరూ కూడా కలిసి చేస్తున్న ప్రార్థన, 61వ కీర్తనేమో నాకు స్థిరమైన జీవితాన్ని ఇవ్వు, స్థిరమైన రక్షణ ఇవ్వు అని చేసే ప్రార్థన. 62వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.